అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం తాలూకాలో శెట్టిబల్జ సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. రామచంద్రపురం తాలూకా శెట్టిబల్జ సంఘం నూతన అధ్యక్షునిగా దొంగల శ్రీధర్ ఎన్నికయ్యారు. కాజులూరు మండలం ఉపాధ్యక్షులుగా పెంకే విశ్వేశ్వరరావు ఎన్నికయ్యారు. రామచంద్రపురం నియోజకవర్గం తాలూకా శెట్టిబల్జ సంఘం యొక్క టోటల్ నెంబర్లు అందరూ కలిపి నన్ను పెద్దగా ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగిందండి తాలూకా శెట్టిబల్జ సంఘానికి. అయితే ఈ సంఘం 1944 నుంచి కూడా మరి ఎంతోమంది పెద్దలు సేవ చేసుకుంటూ మా పూర్వీకులంతా కూడా ఈ సంఘాన్ని నాటకాలు వేసుకుంటూ అద్రుపద్రుపై పోగేసి ఈరోజు ఈ బిల్డింగ్ని మాకు ఇక్కడ ఉండడానికి నివాసంగా కళ్యాణ మండపానికి ఎన్నో కార్యక్రమాలు చేసుకోవడానికి ఆవాసయోగ్యంగా మాకు గతంలో 40 నుంచో కానీ పెద్దలందరూ కూడా ఇవ్వడం జరిగిందంటండి. అలాంటి పెద్దలందరికీ కూడా ముందుగా మేము ఘనమైన జోహార్లు అర్పిస్తూ ముఖ్యంగా తాలూకా శెట్టిబల్జ సంఘం అంటే పూర్వకాలం పెద్దలందరూ కూడా ఒక భవనమే కాదు అట్టడుగు స్థాయి నుంచి ప్రతి ఒక్క సంఘీయుడికి కూడా సరైన న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు కృతనిశ్చయంతో మేమందరూ పెద్దల సహకారంతో ముందుకు రావడం జరిగిందండి. శెట్టిబల్జ సంఘ భవనంలో యొక్క తాలూకా శెట్టిబల్జ సంఘీయులు అందరూ కలిసి నియోజకవర్గ స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమావేశంలో ఎప్పటి నుంచో ఆగి ఉన్నటువంటి ఈ యొక్క సంఘ పునర్నిర్మాణం అధ్యక్ష ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. అందరూ కూడా